తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో అనుకున్న ప్రతి పనిని కూడా ఎంతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. చక్కగా ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారు. ద్వితీయ స్థానంలో శుక్రుడు కుజుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణిని మార్చుకోవాలి. ప్రత్యేకంగా ధన సంబంధ రీత్యా కొంత అనుకోని ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కడు జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ స్థానంలో రవి బుధులు సంచరిస్తూ ఈ కుజుడు తృతీయంలోకి మారుతున్న క్రమంలో ప్రత్యేకించి సోదర భావం రీత్యా మంచి జరిగే అవకాశం ఉన్నప్పటికీ కొందరితో వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. చతుర్థ స్థానంలో శని మరియు చంద్ర భగవంతులు ఇద్దరూ సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. తల్లి గారి విషయంలో తల్లి మాటను అశ్రద్ధ చేయరాదు అనే సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలన బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేదని బాధపడే వారికి స్థానచలనంలో ఉద్యోగరీత్యా శుభవార్తలు వినే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి, ప్రయత్నించండి. షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ఇప్పటి వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వారు వారి తప్పును తెలుసుకొని మిమ్మల్ని మిత్రులుగా చేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. శత్రు మిత్రత్వాలు ఏర్పడే సమయంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో భూమి కొనుగోలు చేయాలనుకున్న వారికి లేదా ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ఈ వారం భూములకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శని భగవంతుడు మరియు చంద్రుడు సంచరిస్తున్న కారణంగా అర్ధాష్టమ శని కారణంగా శని భగవంతునికి సంబంధించి ప్రతిరోజు ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు, ఓం నమశివాయ అని శివపంచాక్షరి మంత్రం చదువుతూ ఈశ్వరునికి నీటితో అభిషేకం కనుక చేసుకున్నట్లయితే శని బాధల నుంచి విముక్తులవుతారు. చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో పూర్తి చేసి ఆర్థిక లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆ ఈశ్వరానుగ్రహంతో ఉన్నతమైన జీవితంలో జీవించండి.